హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ స్టాక్, మొదటి స్టాక్ వచ్చి యుఎఫ్ఓ, అంటే యుఎఫ్ఓ మూవీస్ ఇండియా. చూడండి, యుఎఫ్ఓ మూవీస్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹98 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹103 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹103 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹130.80 మొదటి టార్గెట్, ₹159.70 సెకండ్ టార్గెట్, ₹205.90 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹74 స్టాప్ లాస్. ఇది కూడా ఒక 400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ మీరు 3 టార్గెట్స్ చెప్తున్నారు, ఏ టార్గెట్లో బుక్ చేయాలి? నేను మీకు ఒక బెస్ట్ చెప్తాను. ఎక్కువ మీరు స్క్రిప్ట్స్ చేయాలి రెగ్యులర్గా అని అనుకున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్లో మంచి ప్రాఫిట్ వచ్చేసింది, తీసుకున్నారు. మళ్ళీ ఇక స్టాక్స్ ఇస్తూనే ఉన్నాను కదా, నిరంతరం మీకు రెగ్యులర్గా. అసలు మీరు ఎక్కడ అసలు స్టాక్స్ నేను మన సుమన్ టీవీ ద్వారా మీకు రెగ్యులర్గా అందిస్తున్నాం. అసలు ఇంకోటి సక్సెస్ రేషియో కూడా అంత బ్యూటిఫుల్ సక్సెస్ రేషియో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ మనం 10 ట్రేడ్లు మనం చేసామంటే ఒక 2 ట్రేడ్ ఫెయిల్ అవుతుంది. ఆ 2 ట్రేడ్ అనేది మనం, అది ఇట్స్ హ్యూమన్ ఎర్రర్, అది మనం ఏం చేయలేం. కాబట్టి ఆల్మోస్ట్ మన స్టాక్ మార్కెట్లో ఒక 80-90% సక్సెస్లో ఉన్నామంటే అది పెద్ద విషయం. కాబట్టి నా అడ్వైస్ వచ్చి, అంటే సెకండ్ అండ్ థర్డ్ మరి ఏం చేద్దాం సార్ అంటే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, అనుభవం ఉండేవాళ్ళు ట్రయలింగ్ చేసుకోండి. కాస్ట్ టు కాస్ట్ ట్రయలింగ్ చేసుకొని ఒక 50% బుకింగ్ చేసుకొని కాస్ట్ టు కాస్ట్ ట్రయల్ చేసుకొని అట్నే మనం ప్రాఫిట్ని రన్ చేయొచ్చు. అదొక పద్ధతి. కాబట్టి ఎవరికి ఏది సూట్ అవుతుందో అది చేసుకొని, బట్ ఒక అడ్వైస్ ఏంటంటే మల్టిపుల్ స్టాక్స్ మనం రెగ్యులర్గా నేను షఫల్ చేస్తూ ఉంటానంటే ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకుంటూ వెళ్తే మీ పోర్ట్ఫోలియో గ్రీన్లోనే ఉంటుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి శోభా. చూడండి, శోభా మీకు అందరికీ తెలుసు, శోభా డెవలపర్స్. ఇది వచ్చి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹594 ఉంది. చూడండి, ₹594 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹650 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹650 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹799.50 ఫస్ట్ టార్గెట్, ₹952.50 సెకండ్ టార్గెట్, ₹1196.10 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹505 స్టాప్ లాస్. శోభా లిమిటెడ్, ఇది కూడా 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి యుఎఫ్ఓ మూవీస్ ఇండియా, సెకండ్ స్టాక్ వచ్చి శోభా లిమిటెడ్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నై సీట్స్ కంప్లీట్ అయిపోయింది. August 26 and 27 పార్క్ హోటల్లో చెన్నైలో జరుపుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్ బుకింగ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాము. October 28th and 29th 2 days వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో నేను స్థిరపడాలి, ఎవరిని ఏ హెల్ప్ లేకుండా నేనే ఒక స్టాక్ని
కొనుక్కొని షార్ట్ టర్మ్లో 5% రిటర్న్స్ తీయాలి, లైఫ్ లాంగ్ ఎవరి హెల్ప్ లేకుండా అనే ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ నాకు కావాలి లైఫ్లో, పొద్దాగా ఎవరిని ఒకరిని డిపెండ్ అవుతాం, మనంగానే ఒక లైఫ్లో స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా యాన్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మీకు అందరికీ తెలుసు, మన అకాడమీలో ఇది జరిపేది వచ్చి 19th వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో October 28 and 29 2 days వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఒక స్టాక్ వచ్చి ఆర్పిఎస్జి వెంచర్స్. చూడండి, ఆర్పిఎస్జి వెంచర్స్ ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా ఆర్పిఎస్జి విఈఎన్టి అని ఉంటుంది. ఆర్పిఎస్జి విఈఎన్టి, ఆర్పిఎస్జి వెంచర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 536 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 556 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 665 రూపాయలు 20 పైసలు ఫస్ట్ టార్గెట్, 778 రూపాయలు సెకండ్ టార్గెట్, 958 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 447 రూపాయలు స్టాప్ లాస్. 2021 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1600 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇప్పుడు టోటల్గా 3 స్టాక్స్ చెప్పాను, యుఎఫ్ఓ, శోభా, ఆర్పిఎస్జి వెంచర్స్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటే కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది తర్వాత ఫైనల్గా మరొక స్టాక్ వచ్చి చూడండి, ముకుంద్. చూడండి, ముకుంద్ లిమిటెడ్, MUKAND ఎల్టీడీ, ముకుంద్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 170 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 184 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 222.70, ఫస్ట్ టార్గెట్ 263, సెకండ్ టార్గెట్ 327.20, థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 144. చూడండి, టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. కాబట్టి ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీలో రెగ్యులర్గా మన అప్డేట్స్ ఇస్తున్నాము. తర్వాత మన సెషన్స్ ఎక్కడెక్కడ జరుగుతుందని, ప్రీవియస్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగిందని కూడా డీటెయిల్స్ అన్నీ మన గురుప్రసాద్ అకాడమీ వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.